నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా. లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు. నా మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు. నేను స్వీకరించా. దానికేమీ వెనుకడుగు వేయలే. ఇదంతా జరుగుతున్న ఇంత పెద్ద తతంగం మళ్ళీ 26వ తారీఖు, ఇవాళ 30వ తారీఖు, 26వ తారీఖుని మళ్ళీ ఒక 22 ఎకరాలకి మన జిల్లా కలెక్టర్ గారు ఆనందపురం, రామవరము, ఆనందపురంలో మళ్ళీ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్కి ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. అంటే కనీసం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున పేదల భూముల్ని కొట్టేస్తున్నారని చెప్పి, దుర్మార్గంగా రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి మేము ఆరోపణలు చేస్తున్న సాక్ష్యాధారాలతో కనీసం పూర్తి స్థాయి విచారణ జరిపించకుండా ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ యొక్క తతంగం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అనడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆర్డరే 26వ తారీఖున ఇచ్చినటువంటి మల్లికార్జున గారి ఆర్డర్సే దీని నిదర్శనం. మరి మేము ఏం చెప్తున్నాం? జవహర్ రెడ్డి గారు, మీ కుమారుడికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు, మీ బినామీలు మీరు దోచేసుకున్నారు అని చెప్తున్నాం. తరులవాడలో వైసీపీ నాయకులు దోచేసుకున్నారా, మీ కుమారుని ముఠా సభ్యులు దోచేసుకున్నారా? 150 ఎకరాల డీ పట్టా అసైన్డ్ ల్యాండ్స్ని. ఇది కాకుండా భోగాపురం, ఏదైతే భోగాపురంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి భూముల్ని వీళ్ళు అడ్డగోలుగా రాయించి కొట్టేశారని చెప్పన్నాం. ఇంకొక మహత్కరమైనటువంటి మీకు విషయం ఏంటంటే, భీమిలీలో ఏదైతే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రాంతం నేరెళ్ళవలస, నిడిగట్టు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీ పట్టా భూముల్ని కొన్ని సర్వే నెంబర్లు ఉదాహరించి చెప్తాను నేను. మొత్తం కలిపి 100 ఎకరాలు అక్కడ వీళ్ళ బినామీ. ఆ బినామీ పేరు కూడా చెప్తాను మీకు. నేరెళ్ళవలసలో 94లో పార్ట్ సర్వే నెంబర్ 104లో పార్ట్, 25లో పార్ట్, 43లో పార్ట్, 99లో పార్ట్, 100లో పార్ట్. అలాగే కొత్త వలస సర్వే నెంబర్ 84 భీమిలీలో కొత్త వలస సర్వే నెంబర్ 90Pలో ఒక పార్ట్, 91 పార్ట్. ఈ యొక్క భూముల్ని ఏదైతే జవహర్ రెడ్డి గారు బినామీ ఉన్నారో ఆ బినామీ ద్వారాగా 100 ఎకరాలు అగ్రిమెంట్లు చేసుకున్నారా లేదా? సర్వే నెంబర్లతో చెప్తున్నా ప్రాంతంలో. ఇదే భూముల్ని మంత్రి మేరు నాగార్జున కూడా రైతుల దగ్గర నుంచి మళ్ళీ డ్యూయల్ అగ్రిమెంట్లు చేసుకుంటే ఇదే జవహర్ రెడ్డి గారు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేరు నాగార్జున గారు గొడవ పడిన మాట వాస్తవం కాదా? డీ పట్టా భూముల్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ గురించి వీళ్ళు గొడవలు ఆడుకున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ రాకుండా, ఆ యొక్క డీటెయిల్స్ వెబ్సైట్ ఓపెన్ కాకుండా, వివరాలు తెలియకుండా ఉండేటట్టు ఆ వెబ్సైట్ని బ్లాక్ చేశారు. సర్టిఫైడ్ కాపీస్ రాకుండా ఉండేట్టు బ్లాక్ చేశారు. జవహర్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే నేను అడుగుతున్నా, మీరు రాష్ట్ర ప్రభుత్వ ఇన్కమ్ సర్టిఫికేట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సర్టిఫైడ్ కాపీసు మీ సేవల్లోని సచివాలయాల్లోని ప్రజలు ప్రభుత్వం రుసుము కట్టి తీసుకునేటువంటి వెసులుబాటుని ఇవాళ మీరు ఓపెన్ చేయండి. మీరు చేసినటువంటి బినామీల భాగోతం మొత్తం మీరు ఓపెన్ చేసిన 48 గంటల్లో సాక్ష్యాధారాలతో ఇంకా విపులంగా నేను బయట పెడతాను. నేను నా మాటకి కట్టుబడి ఉన్నాను. దానికి వెనుకడుగేసేది లేదు. నా పైన లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవడానికో చట్టపరమైనటువంటి ఏ విధమైన చర్యలు